హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మార్నింగ్ రొటీన్ అనమాట. సో మార్నింగే లేసి ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాను. సో మార్నింగ్ హాట్ వాటర్ అయితే తీసుకున్నాను. ఒక 1 అవర్ తర్వాత ఫ్రెష్ అయ్యేసేసి ఇలా నేను ఏబీసీ జ్యూస్ తీసుకుంటాను డైలీ. సో ఇప్పుడు బి మాత్రమే ఉంది, సి లేదనమాట. సి అంటే క్యారెట్, ఇప్పుడు యాపిల్ బీట్రూట్ మాత్రమే ఉన్నాయి. ఆ రెండింటితోటి జ్యూస్ చేసుకుంటాను, అంటే ఈరోజు ఏబీ జ్యూస్ మాత్రమేనమాట. సో ఫస్ట్ అయితే యాపిల్ నీట్గా పీల్ చేసేసి సన్న సన్న పీసెస్ లాగా కట్ చేసేసుకుని మిక్సీ జార్లో అయితే వేసేస్తున్నాను. సో ఫస్ట్ బీట్రూట్ కట్ చేసేసామంటే రెడ్గా అయిపోతుంది అనమాట. యాపిల్ మొత్తం పట్టుకోవడానికి ఎలాగో ఉంటుంది కదా. సో అందుకనేసి ఫస్ట్ అయితే యాపిల్ కట్ చేసేసి తర్వాత బీట్రూట్ని కూడా ఇలా మొత్తం పీల్ ఆఫ్ చేసేసేసి సన్న సన్న పీసెస్ లాగా కట్ చేయాలి. ఇది మరీ సన్నగా కట్ చేయాలి, ఎందుకంటే బ్లెండ్ అవ్వదు అనమాట తొందరగా. సో అందుకనేసి యాపిల్ కంటే ఇది మరీ చాలా సన్న సన్న పీసెస్ లాగా కట్ చేస్తేనే మనకి నీట్గా బ్లెండ్ అయ్యి జ్యూస్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు బీట్రూట్ని కూడా చాప్ చేసేసి మిక్సీ జార్లో అయితే వేసేస్తున్నాను అనమాట. డైలీ మార్నింగ్ నాకు ఇలా వెజిటబుల్స్ ఫ్రూట్స్ తోటి మంచిగా జ్యూస్ తాగడం బాగా అలవాటు అయిపోయింది. సో వన్స్ వదిలేసానంటే వదిలేస్తాను, డైలీ తాగితే మాత్రం డైలీ ఇది ఒక రొటీన్ అనమాట. సో ఇది కంపల్సరీ తాగాలనే ఉంటుంది. సో ఒక్కొక్కసారి బీట్రూట్ ఒక్కటే ఉంటుంది, బీట్రూట్ ఒక్కటే ఉన్నప్పుడు మాత్రం లెమన్ యాడ్ చేసుకొని తాగేస్తాను. సో యాపిల్ ఉండింది అనుకోండి, యాపిల్ క్యారెట్ ఉందనుకోండి, అవి కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం టేస్ట్ కూడా డిఫరెంట్గా బాగుంటుంది. అప్పుడు లెమన్ కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. సో మొత్తం కూడా ఇలా బ్లెండ్ చేసేసుకొని డ్రైన్ చేసేసుకుంటున్నాను. సో పల్ప్తో అస్సలు ఇష్టం ఉండదు అనమాట నాకు, పల్ప్ వస్తే అస్సలు తాగబుద్ధి కాదు. అందుకనేసి నేను పల్ప్ అన్నది ఖచ్చితంగా డ్రైన్ చేసేసి పక్కన తీసేస్తాను అనమాట. సో మీకు పల్ప్ వేసుకోవాలనుకుంటే డెఫినెట్లీ పల్ప్ యాడ్ చేసుకోండి, నాకైతే అస్సలు నచ్చదు, తాగబుద్ధి కూడా కాదనమాట. సో ఇంకా నీట్గా డ్రైన్ చేసేసి బీట్రూట్ జ్యూస్ని మొత్తం ఒక గ్లాస్ జార్లో అయితే వేసేసుకొని నేనైతే ఇంకా తాగేస్తున్నాను అనమాట. నేను జ్యూస్ తాగేలోపు పిల్లలు కూడా లేచి హాల్లోకి వచ్చి కూర్చున్నారు. ఇంకా నేను ఆల్రెడీ వీళ్ళ కోసం పాలు మరగబెట్టి పెట్టున్నాను చల్లార్చి. సో వెంటనే పాలు అయితే వేసిచ్చేసాను. ఒక అరగంట తర్వాత టిఫిన్ అయితే చపాతీ చేసిచ్చాను పిల్లల కోసం అయితే. సో వీడైతే ఫోను లేదా ట్యాబ్ కంపల్సరీ ఉండాల్సిందే వీళ్ళకి. తినేటప్పుడు మాన్పిద్దామని ఎంత ట్రై చేసినా వీడైతే అస్సలు మండు. పాపైనా కొంచెం మాట వింటుందేమో, వీడు మాత్రం అస్సలు వినడన్నమాట. ఇంకా వాళ్ళైతే చపాతీ తినేసారు బ్రేక్ఫాస్ట్కి. ఇంకా నాకు మా హస్బెండ్కి అయితే ఇలా ఓట్స్ వేస్తున్నాను అనమాట. ఓట్స్ తింటాం మామూలుగా, ఓట్స్ కానీ ఫ్రూట్స్ తీసుకుంటున్నాం ఈ మధ్య. అసలు బ్రేక్ఫాస్ట్ అయితే అసలు తినట్లేదు అనమాట, దోశ ఇడ్లీ ఇవన్నీ కూడాను. జస్ట్ ఏదైనా ఫ్రూట్ ఉంటే తీసుకుంటున్నాం, లేదంటే ఇలా ఓట్స్ వేసేసి తింటున్నాం అనమాట. చాలా హెల్దీ ఇదంతా కూడా, చాలా ఎనర్జెటిక్గా కూడా ఉంటుంది. ఈ ఓట్స్ అయితే మధ్యాహ్నం దాకా ఆకలి వేయదనమాట, చాలా రిలీఫ్గా ఉంటుంది. ఇంకా ఓట్స్ కలిపేసేసి మా వారికి అయితే ఇచ్చేసాను అనమాట. సో ఆయన ఓట్స్ తినేశారు, సో నేను కూడా తినేసాను. ఇంకా పిల్లలు అయితే చపాతీ సగం సగం తిన్నారనమాట. వాళ్ళకి ఇంకా పొట్ట నిండలేదు అనేసి బనానా కట్ చేసి దానిపైన ఇలా రియల్ హనీ ఉంటుంది కదా, అది వేసి ఇచ్చేసాను అనమాట. సో వీళ్ళకి ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఇష్టంగా తినేస్తారనమాట. సో పాప చేతికి ఇచ్చేస్తే తనే స్పూన్ తోటి వాడికి కూడా తినిపించేస్తా, లేకపోతే వాడు జుట్టుకంతా అంటించుకుంటాడనమాట. సో అందుకనేసి పాప చేతికి అయితే ఇచ్చేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ 12 అవుతుంది ఇప్పుడు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అవ్వంగానే మళ్ళీ లంచ్ సెక్షన్ స్టార్ట్ అవ్వాలి. ఇంకా రైస్ పెట్టేసేసి పప్పు చేసేసి బెండకాయ ఫ్రై సింపుల్గా చేసేసాను అనమాట. సో పిల్లలకి పప్పు చారు తోటి తినిపించేసి మా వారికి పెట్టించేసాను అనమాట. ఆయన తింటున్నారు, ఇంకా నేను కూడా ఇక్కడ నా లంచ్ ఎంజాయ్ చేస్తున్నాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.